ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు టిఫిన్ బాక్స్లోకి ఒక్కడికేమో దోశ కావాలంట, ఇంకొకడికేమో పొంగనాలు కావాలంట చిన్నోడికి. అయితే దోశల పిండి నైట్ రుబ్బి పెట్టుకోవాలి. ఆనియన్స్ సాల్ట్ వేసుకొని ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఇట్లా వేసుకోవాలండి. మంచిగా కాలాలి. ఇదంతా ఒకవైపు మంచిగా ఎర్రగా వచ్చినాక రెండో వైపు తిప్పుకోవాలి. ఇది పెద్ద ఆయనకి టిఫిన్. పెన్ వేడెక్కింది కదండి. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో? ఇవన్నీ అట్లా కాల్చుకోవాలన్నమాట మంచిగా రెడ్గా వచ్చేదాకా, మళ్ళీ మాడద్దు. ఇట్లా రెండు వైపు మంచిగా కాల్చుకోవాలండి. దోశ కూడా ఇడ్లీ చేసి అస్సలకి తినరండి మా పిల్లలు. ఉప్మాలు అయితే అస్సలకి ఎక్కువ. పెద్దోడికి టిఫిన్ రెడీ అండి. చిన్నోడికి బాక్స్ రెడీ అండి. పొంగనాలు పెట్టుకున్నాడు. అన్నం వద్దంట, చట్నీ వద్దంట. వాడికి కరివేపాకు కారం పెట్టుకున్నాడు. కలర్ చాలా బాగా వచ్చినాయి కదా. మాడకూడదండి, రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఒక ఆయనేమో అన్నం పెట్టుకున్నాడు బాక్స్కి, ఒక ఆయనేమో దోశ తింటున్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు చిన్నవాడికి బాక్స్కి ఇవే పెట్టాను. టిఫిన్ కూడా ఇవే కావాలి మమ్మీ అన్నాడు వీడు. ఇట్లా తిప్పుకోవాలండి. పిల్లలు వెళ్ళేదాకా పెద్ద పని ఇంట్లో. కొంచెం అటు ఇటు తిరుగుతున్న కొంచెం మాడిపోయినాయండి అవి. పిల్లలకి ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉన్న టిఫిన్ పిల్లలకి తినడానికి రెడీ అయిందండి. బాక్స్కి అదే పెట్టుకున్నాడు, టిఫిన్ అదే చేస్తున్నాడు. పెద్దోడు దోశ తిన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. పొద్దున పూట ఇలా ఉంటుందండి మా ఇంట్లో అడవిడి పిల్లలు వెళ్ళేదాకా. బాయ్. నెక్స్ట్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.